తప్పకుండా ఒక మోడల్ అన్నదానికి డెఫినేషను ఇంత అంత అన్నది కాదు, కావలసిన సకల వసతులని ఈ ప్రభుత్వ పక్షాన కల్పించే బాధ్యత స్థానిక శాసనసభ్యుడిగా నాది. కానీ చిన్నారి బాలికలు మీ బాధ్యత కూడా ఒకటి ఉంది. ఏముందిరా తల్లి మీ బాధ్యత? చదువుకోవాలి, రాణించాలి, మీ కుటుంబానికి, ఈ ప్రాంతానికి, ఈ రాష్ట్రానికి మంచి పేరు తెచ్చే బాధ్యత మీ మీద ఉంది. ఇందాక గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్లు మీ అమ్మనాయనలు ఎక్కువ మంది 90-95% ఇక్కడికి వచ్చిన వాళ్ళు రైతు కుటుంబం, రైతు రిలేటెడ్ కనెక్షన్ ఉన్న కుటుంబానికి సంబంధించిన ఫ్యామిలీస్ నుంచి వచ్చిన బాలికలే ఉండుంటారు. మీరు మీ ఇంటి దగ్గరికి ఇంటికి వెళ్ళినప్పుడు చూస్తుంటారు మీ అమ్మనాయనలు పడే కష్టం, మీ అన్న అక్క పడే కష్టం, మీ కుటుంబం పేదరికంగా ఉన్న ఇబ్బందులు మీరు ప్రత్యక్షంగా చూశారు. దాని నుంచి భవిష్యత్తులో మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత మీ అమ్మానాయనలకు ఉన్న కష్టం మీకు రావద్దు అని మీ అమ్మానాయనలు కొవ్వొత్తిలాగా కరిగిపోయి వారు కాంతిని మీకు ఇచ్చే కార్యక్రమం ఈ చదువు మీకు నేర్పించాలనే తపన. కాబట్టి మీ చిన్న మనసుకి నేను ఒక్కటే చెప్తున్నాను, ప్రతి బాలిక మీ జీవితానికి ఒక గోల్ పెట్టుకోండి. ఆ గోలు అచీవ్ కావటం కోసం, ఆ గోలు రీచ్ అవ్వటం కోసం, ఆ గోల్ని జయించడం కోసం మీరు కష్టపడితేనే జయించగలుగుతారు. కష్టపడకుండా ఏదీ రాదు. కష్టపడకుండా ఏదైనా వస్తే అది నిలబడదు, అది మీకు ఉండదు. కష్టపడి సంపాదించుకుల్లో ఉన్న కిక్కు, థ్రిల్లు, ఆనందం అంతా ఇంత ఉండదు. కాబట్టి చిన్నారి బాలికలు మీ అమ్మా నాయనలే కాకుండా, మీ గ్రామమే కాకుండా, మీ టీచర్సే కాకుండా ప్రతి వాళ్ళు మిమ్మల్ని అభినందించే విధంగా, మిమ్మల్ని చూసి ఆనందపడే విధంగా మీరు ఈ భావి భారతదేశానికి, భావి భారత పౌరులుగా ఒక మంచి స్థానంలో ఉండే విధంగా మీ గోల్ పెట్టుకోవాలని, మీరు సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.